హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కొత్త తులసి కోట తెచ్చుకున్న తర్వాత నేను డిజైన్ చేసిన డిజైన్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుంటే చూడండి ఫ్రెండ్స్. ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుందనేసి చేస్తున్నాను. మనము ఫస్ట్ కొత్త తులసి కోట తెచ్చుకున్నప్పుడు మామూలుగా ప్లెయిన్గా ఉంటుంది కదా, అలానే ఇప్పుడు మామూలు చెట్లు పెట్టేసినట్టు అలానే చెట్లు పెడితే బాగుండదు కదా. ఈ తులసి కోట మాత్రం కొంచెం ప్రత్యేకత ఉండాలనేసి నేను ఎప్పుడు తులసి కోట కొత్తది తెచ్చుకున్నా కానీ ఇలా ఎల్లో కలర్తో ఫస్ట్ పెయింట్ వేసిన తర్వాత దానిపైన రెడ్, గ్రీన్, ఈ వైట్ మనకు నచ్చిన కలర్తో మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ అయితే కొంచెం ప్రత్యేకమైన కలర్స్ కాబట్టి నేను ఈ కలర్స్తో మాత్రమే ఇలా చేయాలని అనుకున్నాను. ఏదో నాకు నచ్చిన డిజైన్ ఏదో సింపుల్గా ఉండాలని చిన్న చిన్న ఫ్లవర్స్ లీవ్స్ అలా ఇచ్చేసి అక్కడ ఒక లైన్ బొట్లు, కింద ఒక లైన్ బొట్లు అట్లా పెట్టేసుకున్నాను, ఖాళీగా ఉండకుండా నిండుగా ఉంటుందనేసి. ఇది కొత్త తులసి కోట కాబట్టి నేను ఇంకా తులసి మొక్క పెట్టుకోలేదండి. ఇలా డిజైన్ చేసిన తర్వాత తులసి మొక్క పెట్టాను. ఆ తులసి మొక్క పెట్టిన తర్వాత కూడా అది తులసి కోట ఎలా ఉందో మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడాలని అనుకుంటే చూడండి. ఫైనల్గా వచ్చేసి దీని డిజైన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా ట్రై చేయండి, బాగుంటుంది. తులసి మొక్కకి కొంచెం ప్రత్యేకత ఉండాలనేసి నేను ప్రతిసారి ఇలా డిజైన్ చేసుకుంటాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.